హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ కుటుంబం గాయత్రి నిశ్చితార్థానికి తన ఎదురుగానే కూర్చుని ఉంటారు. ఇంకా గాయత్రి అయితే మాధవని చూసి పెళ్లి కొడుకైన నవీన్కి నిశ్చితార్థపు ఉంగరాన్ని పెట్టలేక తనలో తను కుమిలిపోతుంది. ఇంకా అందరూ కూడా పెట్టమ్మా, ఉంగరం పెట్టమ్మా, ముహూర్తం టైం అవుతుంది అంటూ ఇక గాయత్రి అయితే పెళ్ళికొడుకి ఉంగరం పెట్టకుండా మాధవని అలాగే చూస్తుంది. ఇంకా పక్కన ఉన్న తాయారు, అమ్మ గాయత్రి ఉంగరం పెట్టవే, పెట్టు అని అంటుండే. యహే నార్మోయ్, అసలు మీరు ఏం మనుషులు, ఎదురుగుండా బావని పెట్టుకుని ఈ ఎదవకి నేను ఉంగరాన్ని ఎలా తొడుగుతా అనుకుంటున్నారు అంటూ ఇక గాయత్రి అయితే పక్కన ఉన్న తాయారు అలాగే వాళ్ళ నాన్న మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా పెళ్ళికొడుకు తండ్రి ఆశ్చర్యపోతూ చూస్తుంటాడు. ఇక మాధవ పక్కన ఉన్న మహాలక్ష్మి, కేశవ, కన్నా, చక్రి కూడా చాలా ఆనందపడతారు. అలాగే నారాయణ అయితే ఒక్కసారిగా లేచి విజిల్ వేసి, ఇది కదా నేను కోరుకుంది, అదిగో నా మేనకోడల మనసులో ఇప్పుడు తన ప్రేమంతా బయటపడుతుంది. ఏయ్ గాయత్రి, ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడు, నీ వెనక నేనున్నాను అంటూ ఇక నారాయణ అయితే గట్టిగా అరవడంతో ఇక గాయత్రి అయితే, చూడమ్మా, బావని ఎదురుగా పెట్టుకొని నేనిలా మరొకరికి ఉంగరాన్ని తొడగలేను. నా బావ తప్ప నా జీవితంలో భర్తగా ఎవరిని ఊహించుకోలేకపోయాను. నాకు నా బావ కావాలి, నాకు మీరెవరు లేకపోయినా పర్వాలేదు అంటూ ఇక గాయత్రి అయితే చేతిలో ఉన్న ఉంగరాన్ని విసిరికొట్టి ఇంకా మాధవని హత్తుకుంటుంది. ఒక్కసారిగా మాధవని అలా హత్తుకోవడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. వెంటనే తాయారు అలాగే పురుషోత్తం ఇంకా పరుగున గాయత్రి దగ్గరికి రాబోతూ ఉంటే ఇక వెంటనే నారాయణ తాయారుకి అడ్డుగా నుంచుని, ఏంటే తాయారు, ఇప్పుడు గాయత్రిని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నావు? అసలు గాయత్రిని తీసుకెళ్లే దమ్ము ధైర్యం నీకుందా? చూడు, నువ్వు గాయత్రిని తీసుకెళ్ళాలి అనుకుంటే నన్ను, నా కొడుకుల్ని దాటి తీసుకెళ్ళాలి. చూడు, ఇంతవరకు కూడా గాయత్రి ఏం మాట్లాడలేదు కాబట్టే మేము మౌనంగా ఉన్నాం. కానీ నా కోడలు తన మనసులో నా కొడుకు మీదున్న ప్రేమని బయట పెట్టింది. ఇప్పుడు నేను అంత ఈజీగా నా కోడల్ని ఎట్లా వదులుకుంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా నారాయణ అయితే తాయారుతో గొడవ పడుతుంటే ఒక్కసారిగా పురుషోత్తం, రేయ్, నీకు ముందే చెప్పాను నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయనని. చూడు, మీరంటేనే మాకు అసహ్యం, అయినా పిలవని పేరెంట్ అనికొచ్చి ఇలా నా కూతురి నిశ్చితార్థం చెడగొట్టడానికి మీకు సిగ్గనిపించట్లేదా? అసలు మీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ పురుషోత్తమైతే కోపంతో రగిలిపోతాడు. ఒక్కసారిగా పెళ్లి కొడుకు తండ్రొచ్చి, ఆగండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏవయ్యా ధర్మాత్మ, నువ్వేదో ధర్మాత్ముడివని, పుణ్యాత్ముడివని, గొప్పవాడివని నిన్ను పొగిడితే నువ్వేంటయ్యా మేం చేసుకోబోయే కోడల్ని ఎగరేసుకుపోవడానికి వచ్చావు అని చెప్పి ఇక పెళ్లి కొడుకు తండ్రి అయితే మాధవని మాట్లాడుతుంటే, మాధవ అది కాదండి అని ఏదో చెప్పపోతుంటే, రేయ్ పెద్దోడా, నువ్వు నోరు మొయ్యరా, నువ్విక వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పనవసరం లేదు. చూడు, ఎంతవరకు గాయత్రి మనసులో నీ మీదున్న ప్రేమని బయట పెట్టలేదు కాబట్టే మేమందరం మౌనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు తనంతట తానే నా బావే నాకు కావాలి, మీరెవ్వరూ అక్కర్లేదని అందరి ముందు గొంతు చించుకొని చెప్పింది. రేయ్, ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి అందరి ముందు నువ్వే కావాలని చెప్పిన తర్వాత కూడా తనకి నచ్చ చెప్పాలని మాత్రం ప్రయత్నించకరా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ నారాయణ అయితే ఇంకా మాధవకి గట్టి వార్నింగే ఇస్తాడు. ఒక్కసారిగా మాధవ ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక తయారైతే, రేయ్ నారాయణ, చూడు, పిచ్చి వేషాలు వేయకు, మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగిచ్చు. చూడు, నీలాంటి కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా ఎన్నటికీ పంపను, దాన్ని చంపినా చంపుతా గాని నీ ఇంటి కోడలుగా మాత్రం పంపను అని అంటుంటే ఇక నారాయణ, నువ్వు పెట్టిన శాపం మళ్ళీ ఫలించదనా ఈ గొడవలన్నీ? చూడు తయారు, నువ్వేమీ దేవతవి కాదు, అలాగే పుణ్యాత్మురాలివి అంతకన్నా కాదు, గయ్యాలి గంపవి. చూడు, నా మేనకోడలు ఇంతవరకు నోరు విప్పలేదు కాబట్టి
నేను మౌనంగా ఉన్నాను. నా మేనకోడలు నా కొడుకుని తప్ప మరెవ్వరిని తన జీవితంలో భర్తగా ఊహించుకొనని మీ చెవులు చిల్లులు పడేలా అరిచింది. అయినా మీకు సిగ్గులేదా? లెగండ్రా, లెగండి. పెద్దోడా, ఇట్లాంటిదేదో జరుగుతుందనే ముందు జాగ్రత్తగా ఇదిగో తాళిని జోబులో వేసుకొచ్చాను. ఆ రోజు గుడిలో పూజారి గారిని చేతిలో పెట్టిన తాళిని తీసుకెళ్లి భద్రంగా దేవుడి మందిరంలో పెట్టావు కదా, దాన్నే తీసుకొచ్చాను. ఇది గాయత్రి మెడలో కట్టాలని చాలా ఆశపడ్డావు కదా. పంతులు, నిశ్చితార్థం టయానికి ఇక్కడ పెళ్ళే జరుగుతుంది. నీ పంట పండింది పో. నీకు వీళ్ళిచ్చే సంభావన కంటే రెండింతలు ఎక్కువిస్తాను. మంత్రాలు చదువు అంటూ ఇక పెద్దోడా, ఇదిగో గాయత్రి మెడలో కట్టాలి అని ఆశపడ్డావు కదా, ఆ తాళిని తీసుకొచ్చాను, కటేయ్ అని చెప్పి ఇక మాధవ చేతిలో పెడితే ఒక్కసారిగా మాధవ, నాన్న ఏంటి ఇదంతా? వద్దు నాన్న, ఇలా గొడవ చేయటం నాకు అస్సలు నచ్చట్లేదు నాన్న అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న చక్రి, కన్నా, కేశవ ముగ్గురు కూడా అన్నా, నాన్న చెప్పినట్టు ఈ తాళిని గాయత్రి మెడలో కట్టు, గాయత్రిని పెళ్లి చేసుకో. ఈరోజు మన కుటుంబానికి పెట్టిన శాపం వాళ్ళింటి ఆడపిల్ల మన ఇంట్లో అడుగు పెట్టడంతోనే పోతుంది. కానీ అన్నా, కానీ అంటూ ఇక ముగ్గురు కూడా మాధవని ఫోర్స్ చేస్తారు. అలాగే మహాలక్ష్మి కూడా, పెద్ది, నువ్వు తప్పు చేయట్లేదు. నువ్వు ఇష్టపడ్డా అమ్మాయి నీ భార్యగా నీ జీవితంలోకి అడుగు పెట్టాలని ఆశపడుతుంది. మరి నువ్వు తన మెడలో తాళి కట్టి నీ భార్యని చేసుకో. ఎందుకు పెద్ది ఆలోచిస్తున్నావు? చూడు, మీ తమ్ముళ్ళు నీ కండగా నిలబడ్డారు అని అంటూ మహాలక్ష్మి కూడా ఇక మాధవతో నచ్చ చెప్తుంటే, ఏంటే నువ్వు లేచిపోయొచ్చిన దానివి, లేచిపోయిచ్చినట్టు ఉండు. ఇంకొక్కసారి నా కూతురు విషయంలో జోక్యం చేసుకున్నావో అని అంటుంటే, ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకొక్కసారి నా కోడల గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. చూడు, నీకు ఇంటి ఆడపడుచు స్థానాన్ని ఇచ్చాను. నోరు మూసుకుని ఆ స్థానంలోనే ఉండు. ఇంకొక్క అడుగు ముందుకేసావంటే ఈ పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరుగుతుంది అంటూ నారాయణ అయితే ఇక తాయారికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక అక్కడే ఉన్న కన్నా అయితే, అన్నా, ఈరోజు ఈయన కరెక్ట్గా మాట్లాడాడు. నిజంగా ఈరోజు ఈయన్ని మా నాన్న అని చెప్పుకోవడానికి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అంటూ కన్నా మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న కేశవ అలాగే చక్రి కూడా, అవునరా కన్నా, నువ్వు చెప్పింది నిజం. ఇన్నాళ్ళకి ఈయన ఒక తండ్రిగా ఆలోచిస్తున్నాడు అంటూ ఇక వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. పురుషోత్తమైతే, ఏంటి తయారు, ఏంటిదంతా? ఏమండి చూసారుగా, అందుకే ఈ మందని మేం పిలవలేదు. చూసారుగా, నిశ్చితార్థానికి వచ్చి ఏకంగా నిశ్చితార్థాన్ని చెడగొట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న జనాలెవరు మాట్లాడరా అంటుంటే ఇక అందరూ కూడా, చూడు పురుషోత్తం, ఎన్ని రోజులు నువ్వు నీ కూతుర్ని గదిలో పెట్టి తాళం వేశావని అర్థమవుతుంది. తన మనసులో మాధవ ఉన్నాడు. అయినా మాధవకేం తక్కువ, చాలా మంచివాడు. అలాగే అందరి గురించి ఆలోచించేవాడు. వాళ్ళమ్మ చనిపోయిన దగ్గర నుంచి తను తన ముగ్గురు తమ్ముళ్ళని పెంచి పెద్ద చేశాడు. అలాగే మాధవని మీ అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఇంతకంటే మంచి భర్త మీకెవ్వరికీ దొరకడు. చూడు, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అంటూ ఊరు వాళ్ళు కూడా ఇక వాళ్ళకి చెప్పడంతో పెళ్లి కొడుకు తండ్రి మాత్రం, ఇదేంటయ్యా పురుషోత్తం, మీ అమ్మాయి చాలా మంచిది. మా అమ్మాయి పరాయి మగవాడిని కన్నెత్తి కూడా చూడదు. మా అమ్మాయికి మీలాంటి సంబంధం రావడం అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పావు. ఇంట్లోనే అల్లుని పెట్టుకొని, అలాగే ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా ఊరందరి ముందు నా కుటుంబం పరువు తీయడం కోసమేనా ఈ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశావు? మీకో దండం, మీ సంబంధానికో దండం అంటూ ఇక పెళ్లికొడుకు తండ్రి తన పెళ్లికొడుకుని తీసుకుని అక్కడి నుంచి తన ఫ్యామిలీతో వెళ్ళిపోతాడు. ఇంకా మాధవ అయితే అదంతా చూసి గాయత్రితో, ఏంటి గాయత్రి ఇదంతా అని అంటుంటే, చూడు బావా, ఇంతవరకు కూడా నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కానీ మొదటిసారిగా చెప్తున్నాను. చూడు బావా, నాకు ఎవ్వరూ అక్కర్లేదు. నువ్వుంటే చాలు, నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను.
ఆ రోజు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతో ఆశగా నీ దగ్గరికి వచ్చాను. కానీ ఇదిగో ఇదిగో ఈ తయారుందే మెడ మీద కత్తి పెట్టుకొని నేను ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పకపోతే చచ్చిపోతానని నన్ను బెదిరించింది. ఇక నేను ఎవ్వరి బెదిరింపులకి భయపడను. బావా కట్టు బావా కట్టు అంటూ ఇక గాయత్రి అయితే మాధవతో చెప్పడంతో మాధవ అందరూ చూస్తుండగా ఇక గాయత్రి మెడలో 3 ముళ్ళైతే వేస్తాడు. ఇక పంతులు గారు దగ్గరుండి మరి మంత్రాలు చదువుతుంటే నారాయణ తన జోబులో ఉన్న డబ్బును తీసి, రే పంతులు, ఇదిగో వీళ్ళిచ్చిన సంభావన కంటే 2 ఎక్కువిస్తున్నాను, చేసుకో, పండగ చేసుకో అంటూ ఇక నారాయణ అయితే డబ్బుల్ని పంతుల చేతిలో పెట్టి ఇంకా గట్టిగా డీజే సౌండ్స్తో రంగరంగ వైభవంగా అందరూ చూస్తుండగా పురుషోత్తం అలాగే తాయారు కోపంతో రగిలిపోతూ వాళ్ళని ఏం చెయ్యలేక చూస్తూ ఉండగా ఇక మాధవ అయితే గాయత్రి మెడలో తాళైతే కట్టేస్తాడు. మహాలక్ష్మి అనుకున్నట్టు గాయత్రి అలాగే మాధవల పెళ్ళైతే జరిగిపోతుంది. ఇక మాధవని చూసిన తాయారు కోపంతో రగిలిపోతూ, ఎవయ్యా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా ఇక్కడే ఉండి ఈ చోద్యాన్ని చూడాలంటావా? పద పద లోపలికి పద. ఈ రోజు నుంచి నాకు నువ్వు, నీకు నేను, మనకున్న కూతురు చచ్చింది చచ్చింది అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఊరు జనాలందరూ, ఇదిగో చూడండి, తాయారు ఆ కుటుంబం మీద దుమ్మెత్తిపోసింది. పైగా ఆ కుటుంబానికి ఏ ఆడది రాదని శాపం పెట్టింది. కానీ ఆ కుటుంబానికి తన కూతురే కోడలిగా అడుగు పెట్టింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తాయారిని దుమ్మెత్తిపోస్తారు. ఇక తాయారైతే ఆ మాటల్ని వినలేక చెవులు గట్టిగా మూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మహాలక్ష్మి అయితే మాధవతో, పెద్ది, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గాయత్రి ఆ రోజు నీ మీద నిజమేంటో తెలుసుకోకుండా చేసుకున్నందుకు ఐఎమ్ సారీ అంటూ ఇక మహాలక్ష్మి అయితే గాయత్రిని హత్తుకుంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ పెళ్ళయిందన్న మాటే కానీ చక్రీలో భయం మొదలవుతుంది. మాధవకి పెళ్లి చేసిన మరుక్షణం మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది. మరి మహాలక్ష్మి నిజంగానే మాధవ్ పెళ్ళి అయిపోయింది కాబట్టి చక్రి జీవితంలో నుంచి, ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోతుందా? లేక చక్రి మీద మాధవకి చక్రి మీద మహాలక్ష్మికి ప్రేమ మొదలవుతుందా? మరి మహాలక్ష్మి నారాయణ ఇంటి కొడలిగా, చక్రి భార్యగా అదే ఇంట్లో ఉండిపోతుందా? ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు